ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట పోలీసులు అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు దర్యాప్తు అధికారులు. 2019 జనరల్ ఎలక్షన్స్, మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా నిర్ధారించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల డబ్బుల పంపిణీపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టినట్లుగా గుర్తించారు. ఓ మహిళతో మాజీ మంత్రి వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చినట్లుగా తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరొకిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అరెస్టును మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ రోజు 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను భుజంగరావుతో పాటు తిరుపతన్నను విచారించినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు 7 రోజుల కస్టడీలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రణీత్ రావును విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకే తను కూడా విచారణలో చెప్పాడు. ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా కూడా చెప్పాడు. ఉన్నతాధికారుల పేర్లు కూడా చెప్పాడు. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు మరో ఇద్దరు అధికారులు అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా కూడా చెప్పడంతో నిన్న రాత్రి వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణకు కూడా హాజరవ్వాలని తిరుపతన్నతో పాటు భుజంగరావుకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ రోజు ఉదయం విచారణకు హాజరయ్యారు. వాళ్ళని 8 గంటల పాటు విచారించారు. మొత్తం ఈ 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్ రావు నుంచి సేకరించినటువంటి పూర్తి స్టేట్మెంట్ ను, ఆధారాలన్నింటినీ కూడా భుజంగరావుతో పాటు తిరుపతన్న ముందు ఉంచారు. వాళ్ళిద్దరు కూడా మొత్తంగా ఈ వ్యవహారంలో ఉన్నారు అని చెప్పి ఆధారాలతో సహా బయటపడడంతో వాళ్ళను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కొన్ని సంచలన విషయాలైతే ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. 2019లో జనరల్ ఎలక్షన్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ ఎలక్షన్స్ లో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏ విధమైనటువంటి వ్యూహం అమలు చేస్తా ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి కంప్లీట్ గా వివరాలన్నీ కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బై ఎలక్షన్స్ జరిగినటువంటి 3 స్థానాల్లో అటు హుజూరాబాద్, దుబ్బాక, అదేవిధంగా మునుగోడు, ఈ 3 బై ఎలక్షన్స్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా డబ్బును తరలిస్తా ఉన్నారు, ఎలాంటి వ్యూహాలు పంతా ఉన్నారు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానికి తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేస్ పోచింగ్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ వివరాలన్నీ కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కరీంనగర్ కు చెందినటువంటి మాజీ మంత్రికి సంబంధించిన ఒక రాసలీలల వ్యవహారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి తెచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ మంత్రిని డీఫేమ్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలే కొంతమంది సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ల ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ చేయడంతో ఆ మంత్రి ఒక యాంకర్ కు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు కానీ, లేకపోతే యాంకర్ తో తాను మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. సో మొత్తంగా ఇది అటు 2019 ఎలక్షన్ తో పాటు బై ఎలక్షన్స్, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలే, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రణీత్ రావు అండ్ కో, అంటే ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నతో పాటు మరో ముఖ్య అధికారులంతా కలిసి అటు రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతల ఫోన్లు, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా ఇప్పటికైతే పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. అయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వీళ్ళిద్దరిని కూడా విచారిస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఇప్పటి వరకు ప్రణీత్ రావు మాత్రం కేవలం తన ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని ప్రణీత్ రావు చెప్తుండగా, మరి భుజంగరావు
భుజంగరావు తిరుపతన్నకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, లేకపోతే వీళ్ళే వ్యక్తిగతంగా ఏమైనా వీళ్ళ సొంత లాభాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్లకు ఏమైనా పాల్పడ్డారు అంటే అటు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి నెంబర్లతో పాటు వీళ్ళు కూడా కొంతమంది నెంబర్లను ఎవరినైనా ట్యాపింగ్ చేసి వీళ్ళు ఏమైనా బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచుకున్నారా, లేకపోతే వీళ్ళే సొంత లాభాల కోసం కూడా ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేశారా అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజుల కస్టడీ కూడా ముగిసింది. ఈ రోజు సాయంత్రమే నాంపల్లి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ వీళ్ళు ఒక స్పెషల్ పర్మిషన్ కూడా కోర్టు నుంచి తీసుకున్నారు. ప్రణీత్ రావును పూర్తిగా 24 అవర్స్ విచారించి అంటే 7th డే కస్టడీ రోజు కూడా 24 గంటల పాటు విచారిస్తామని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి వరకు ప్రణీత్ రావును విచారించనున్నారు. రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే అటు భుజంగరావుతో పాటు తిరుపతన్న అరెస్టులను కూడా అధికారికంగా చూపలేదు. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళ అరెస్టును కూడా చూపిస్తే ఈ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుంటామని కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని కూడా విచారిస్తే మరికొందరు ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్షయ్. ఓకే రవి.